హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ములక్కాడ రసం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. కుక్కర్లో కొద్దిగా కందిపప్పు వేసుకొని కడిగిన తర్వాత కొద్దిగా వాటర్ ఉంచుకొని అందులో పసుపు అలాగే ఆయిల్ వేసేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు అలాగే ములక్కాడలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పప్పు కూడా ఉడికిపోయింది. ఒకసారి మెత్తగా రుబ్బేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ములక్కాడల్లో పసుపు ఉప్పు కారం మన రుచికి సరిపడా వేసేసుకొని బాగా కలుపుకున్నది కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు రసాన్ని మనకి ఎంత రసం కావాలో అంత రసం తయారు చేసుకుని అందులో వేసేసుకోవాలండి. అది మరిగిన తర్వాత ఉడికించిన పప్పు కూడా వేసుకొని ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు కూడా సరిపోయింది లేదు చూసుకొని మరిగించుకోవాలండి. ఇంకో స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని దాంతోపాటుగా వెల్లుల్లిపాయలు అలాగే హింగువ కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని రసంలో వేసేసుకోవడం అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.